ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వాలి అంటే మనం ముందు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీకు ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, షుగర్ ప్రాబ్లం ఉంది, బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని కంట్రోల్లో పెట్టుకున్న తర్వాతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ ఒబేసిటీ. థర్డ్, టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు హార్మోన్ టాబ్లెట్స్ ఇస్తాం కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో హార్మోన్ మెడికేషన్స్, వాళ్ళు ఇచ్చిన మెడికేషన్స్ అన్ని కరెక్ట్గా వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే ఎంబ్రియో అనేది గర్భసంచిలోకి వెళ్తుందో అది బాగుందా లేదా చూసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్లీ ఏంటి అంటే వీటితో పాటు పేషెంట్కి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం యోగా కానీ మైల్డ్ ఎక్సర్సైజెస్ కానీ చేయడము, నెక్స్ట్ తీసుకునే డైట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి. సో డైట్ ప్లస్ మెడికేషన్ ప్లస్ ఎక్సర్సైజ్ అండ్ యూట్రస్ లేయర్ అనేది బాగుంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.